వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. బ్రహ్మాండంగా వైద్యం జరుగుతోంది. ఆయు ప్రమాణాన్ని మేము పెంచుతాం. ఈ ప్రభుత్వము ముందుగానే ఆర్టీజీఎస్ ద్వారా వ్యాధులను గుర్తిస్తుంది. ఈ వ్యాధులను నివారించే కార్యక్రమాన్ని ముందుగా చేపడుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రోజు ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మనం ఒక చిన్న అంశాన్ని మాత్రమే తీసుకుందాం. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో గుర్తించారు. ఒక విలేజ్లో దాదాపు 50 మంది అస్వస్థతకు గురైపోయి నానాక బాధలు పడ్డారు. గుంటూరు జీజీహెచ్లో వైద్యం చేయించుకున్నారు. చాలా కష్టాలు బాధలు పడ్డారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సర్వేలు చేస్తున్నాము, పాజిటివ్ కేసులను మేము వెతుకుతున్నాము, ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి ఏమి కాదని చెప్తుంది. కానీ జనవరి 1వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు 18 రోజుల కాలంలో వీళ్ళు దాదాపు 1500 మందిని సర్వే చేస్తే ఈ 1500 మందిలో 400 మందికి పైన స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం 1525 మందిని సర్వే చేస్తే అందులో 144 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఈ 18 రోజులలో 4 చనిపోయారు. ఈ 4 కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలలో చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్లకు కనీస సహాయం లేదు. వైద్యం అందకనే చనిపోయారు వాళ్ళు, అసలు వ్యాధి గుర్తించకనే చనిపోయారు వాళ్ళు అని చెప్పేసి అక్కడ బాధితులు చెబుతామన్నారు. కానీ మేము ప్రతి ఊర్లో కూడా సర్వే చేస్తున్నాము, స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి తెలుసుకుంటున్నాము, ఆ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వెంటనే ఆసుపత్రిలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి వైద్య బృందాలు చెప్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు ఉంటారు. వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇంజక్షన్లు చేయాలి. కానీ వాళ్ళు వ్యాధి నిర్ధారణ చేయలేదు. వ్యాధి నిర్ధారణ చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ప్రత్యేక టీములు పోవాలి. ఆ టీములు 1525 మందిని ఈ 18 రోజులలో కొన్ని జిల్లాలలో పరిశీలిస్తే అందులో 144 మందికి వ్యాధి సోకింది, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, 4 చనిపోయారని చెప్పేసారంటే మరి వైద్య ఆరోగ్య శాఖ ఈ రాష్ట్రంలో ఏమి చేస్తుంది? ఒక వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా గతంలో గందరగోళం సృష్టించింది. దాదాపు లాస్ట్ ఇయర్ 2000 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, చాలామంది చనిపోయారు. అదంతా తెలిసిన తర్వాతనే వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం, దీనికి స్క్రీనింగ్ టెస్టులు అన్నీ చేస్తున్నాం, దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ అంతా రెడీగా ఉంది, ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ 18 రోజులలోనే 144 మంది ఈ వ్యాధి బారిన పడ్డారంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నది ఏంటంటే, మేము సర్వే చేశాము, మొత్తం చూస్తున్నాం, ఖచ్చితంగా ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధి నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం, భవిష్యత్తులో రాకుండా చూస్తామంటున్నాడు. కానీ వచ్చిన దానికి అతిగతి లేకుండా పోయింది. ఈ కమిషనర్గా ఉన్నటువంటి వీరపాండ్యన్ ఆయన ఏం చెప్తున్నాడంటే, మేము వ్యాధిని గుర్తిస్తున్నాం, అయితే కొంతమందికి ఈ వ్యాధితో పాటు మిగిలిన వ్యాధులు కూడా ఉన్నాయి, అందువల్ల చనిపోయి ఉంటారనే అనుమానం కూడా మాకు ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు పట్టిందా, ఇంకా పడుతూనే ఉందా, ఎంతకాలం ఈ విధంగా కాలయాపన చేస్తారు? ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధిని అంటే ఈ వ్యాధికి ఏ మెడిసిన్ కావాలనో, వ్యాధి ఎలా వచ్చిందో తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని నిరోధించడంలో వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయిపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వెట్లాండ్స్లో అంటే మాగాణి భూముల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ బురదలో కాలు పెడితే ఆ పురుగు ఎక్కడ కుడుతుందో, కుట్టిన తర్వాత మనకు తెలియదు, ఆ కొంచెం మంటగా ఉంటుంది, ఆ తర్వాత అక్కడ మచ్చలు రావడం, లేకపోతే శరీరం అంతా వ్యాపించడము, 2-3 రోజులు జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడము, ఆ వ్యాధి బారిన పడి మనిషి చనిపోవడము, ఇలా జరుగుతూ ఉంది అని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ భయాలను పోగొట్టి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడమే కాదు, వ్యాధిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు.